హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్. మీరు జెస్టేషనల్ డయాబెటీస్ గురించి విన్నారా? అంటే మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా ప్రెగ్నెన్సీలో మాత్రమే షుగర్ వచ్చిందా, ముందు షుగర్ లేకుండా ప్రెగ్నెన్సీలో మాత్రమే సాధారణంగా 20 వారాల తర్వాత షుగర్ వచ్చినట్టయితే దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. ఈ వీడియోలో జెస్టేషనల్ డయాబెటీస్ కి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే మీకు జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయో ఈ వీడియోలో చూద్దాం. ఎవరైనా ఆడవాళ్ళు ఒబీస్ కానీ ఓవర్ వెయిట్ కానీ అంటూ ఉబకాయంతో బాధపడుతున్నట్టయితే వాళ్ళకి ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే వాళ్ళకి పీసీఓడి ఉన్నా కూడాను జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ప్రీవియస్ ప్రెగ్నెన్సీస్ లో అంటే ముందు ప్రెగ్నెన్సీస్ లో జెస్టేషనల్ డయాబెటీస్ ఉంటే తర్వాత ప్రెగ్నెన్సీస్ లో కూడా జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే పెద్దగా ఎక్సర్సైజ్ చేయకుండా ఉండే వాళ్ళకు కూడాను ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ అంటే ఫ్యామిలీలో ఎవరికైనా పేరెంట్స్ కి డయాబెటీస్ ఉన్నా మీకు జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి, ప్రీవియస్ ప్రెగ్నెన్సీస్ లో లార్జ్ బేబీ మీకు పుట్టినట్టయితే 4 or more than 4 kilograms బేబీ బర్త్ వెయిట్ ఉన్నట్టయితే మీకు సబ్సిక్వెంట్ ప్రెగ్నెన్సీస్ లో కూడా జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.